నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో మెగా సీఏ విద్యార్థుల సమావేశం. హాజరైన ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులపై స్పందించిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల, వైకాపాను వేధించేందుకే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించారని ఆగ్రహం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం అంటూ మండిపాటు. గుంటూరులోని ఐపీఎం గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో మెగా సీఏ విద్యార్థుల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో తన చదువు, తొలి ఉద్యోగ అనుభవాలను పంచుకున్నారు. మంత్రి ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తితో విన్న విద్యార్థులు కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. Guntur doctors, engineers conquered the world. Clearly I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. The number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. We have amazing talent here. One of the highest pass percentages means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులన్నీ అక్రమమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం వైఎస్ఆర్సీపీని వేధించేందుకే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎల్లో మీడియా చెబుతున్న లిక్కర్ స్కామ్లో ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయామని స్వయంగా సిట్ బృందమే అంగీకరిస్తుంది అని, తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కక్షతోనే ఈ కేసులో పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు, ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆకేపాటి భవన్లో వైసీపీ ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ఏపీలో ఉన్నంత దుర్మార్గవంతమైన పాలన ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. పాలన మొత్తం లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది అని, రాజకీయ నాయకులే కాదు ఐపీఎస్ అధికారులు కూడా ఈ పాలనలో బలి అవుతున్నారన్నారు. వైసీపీకి కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కేవలం ఈ పథకాలను మర్చిపోయేదాని కోసం ఆ రోజు ఒకరోజు ఏమంటాడు, తిరుమలలో లడ్డులో కల్తీ వేయగలుగుతారు అంటాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి పూర్తి విశ్వాసం, నమ్మకం. అలాంటి భగవంతుని పైనే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం, ఎందుకంటే భక్తులు కూడా విశ్వాసం కోల్పోతారు, భక్తులు కూడా స్వామిపై విశ్వాసం కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇకపోతే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. కోట్లాది రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డులో సుమారు 6 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బొండా జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సేవా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా విశాఖ నగరం ఏ వార్డు చూసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలు ఆశించిన ప్రగతిని అందించినట్లు అవుతుంది అని అన్నారు. క్రీడా మైదానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు, శంకుస్థాపన చేసిన మరుక్షణమే పనులు జరగాలి అన్నది ప్రభుత్వ ఆదేశమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాస్, కార్పొరేటర్లు రావుతు శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, రాజన్ రాజు, ప్రకాష్, బీజేపీ జనసేన నేతలు సోంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుని మాకు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా ముఖ్య అతిథులు, దాంట్లో భాగంగా వార్డు ఇవాళ ఓపెనింగ్లకు వచ్చిన మేము కూడా మన జగన్ గారికి అలాగే ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈవేళ ప్రధానంగా శంకుస్థాపనలు జగన్ గారు ఇప్పుడు 5 కోట్ల వరకు నేను వచ్చే కోరిక కొట్టడం జరిగింది. మళ్ళీ ఈవేళ 5,80,00,000 ఇవాళ ప్రధానంగా కొట్టాం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పెద్దలు అన్నీ గారు ఎక్కడైనా ఏ ఏరియాలైనా విశాఖపట్నంలో అనేది అవుమని మాకు సూచించడం. గతంలో విజయసాయి రెడ్డి ఉంటాడు, రోడ్లన్నీ ఎక్కడేసాడంటే ఎక్కడ తెలియని ఆ బీచ్ రోడ్లకి లేకపోతే వాళ్ళకున్న గెస్ట్ హౌస్కి రోడ్లు వేశారు. మేము మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ, ప్రధానంగా అయితే డ్రైన్స్ మీద ఈ 3 నెలల్లో ప్రధాన డ్రైన్లు అన్ని క్లియర్ చేయమని నియోజకవర్గంలో కూడా శ్రీనన్ని గారు చెప్పడం, దాంట్లో భాగంగా మొత్తం ముందు క్లీనింగ్ చేసి వాటిని ఇమీడియట్గా వర్కులు తీసుకోవడం, వర్కులు కూడా ప్రపోజ్ చేయడం. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ డ్రైన్లు పూర్తి చేయలేం కాబట్టి ప్రధానంగా డ్రైన్ మీద మేము ఇప్పటికే నిన్న మూర్తి గారి వార్డులో కానీ ఇంకా గంధం గారి వార్డులో ఉన్నాయి. ఈ కొట్టవలసి గౌరకారు కొట్టమే అన్ని కలిస్తే ఇక్కడ 40 కోట్ల వరకు ఓన్లీ డ్రైన్ల మీద ఇచ్చాం టోటల్గా ఈ నియోజకవర్గం. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా శ్రీ కోట సత్తమ్మ అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, కమిషనర్ వి హరి, సూర్యప్రకాష్ పాల్గొన్నారు. అమ్మవారు ఈరోజు శాకాంబరీ దేవిగా అలంకరణతోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రాంత ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా వేలాది మందిగా తరలివచ్చేటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో కోట సత్తమ్మ తల్లి వారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ, అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నామో ఆ ప్రాజెక్టులో అంతర్భాగంగా కోట సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్రా కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ప్రాజెక్టులో పొందుపరిచాం. త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజీల్లోంచి వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తాం. దానికి ముందు ప్రస్తుతం ఈ తోరలన్నింటినీ కూడా క్లీన్ చేయించి నీరు బయటికి వెళ్లే విధంగా ఆ ఏర్పాటు కూడా తాత్కాలిక ప్రాతిపదిక మీద చేస్తాం. దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఈ ఆలయానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, భక్తులకు వసతి కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి పర్యాటక శాఖ మంత్రిగా నేను గాని, మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నటువంటి విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. వార్డుల్లోని అన్ని కాలనీల నుంచి సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు. వార్డు తెదేపా నాయకుడు కర్రి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుని నియమించారని, ఇది ఏమాత్రం క్షమించరాదని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని కాదని అధ్యక్షుడిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన కార్యకర్తలకు ఇదా చేసిన న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డు అధ్యక్షుడి ఎన్నికను ఓటింగ్ రూపంలో పెడితే ప్రజలే తీర్పిస్తారని, అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన వినతిపత్రాన్ని వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావుకి అందించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రమణ, రాజాన నాయుడు, కుమార్, జయలక్ష్మి, జాగరపు లక్ష్మి, సహీనాజా బేగం, ఐటీ శ్రీనివాస్, మోసా, ఆయుబ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాకు కావాల్సింది జనాలు రప్పించి మీరు 10 మందిలో పెట్టండి సార్. దానికి మేము దేనికైనా ఎగ్గిరవుతాం. అంతేగాని మీరు ఓటింగ్ పెట్టుకుంటా మీ ఇంటికి వచ్చిన 30 మందిని పిలిపించి ఎమ్మెల్యే గారు ఇష్టమైపోద్దండి. వార్డు ఇంత జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోయిందండి. ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారండి, ఇక్కడ ప్రెసిడెంట్లు పాతోళ్ళు ఉన్నారండి, సెక్రటరీలు ఉన్నారు. వార్డు అధ్యక్షురాలు ఎవరండి? మధ్యలో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళండి. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరండి? గడ్డలంట, చెట్లంట, పుట్లంట తిరిగింది ఎవరండి? అది తెలుసుకోకుండా నీవు వార్డు కాదని అడిగాడండి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి అడిగాడంటే అవతల వార్డు వాడు యువతలకు వచ్చి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మన వార్డులో కలిపిన వాళ్ళు మనకి ఎన్నుముక్కై తిరుగుతున్నారంటే అవతల ఎమ్మెల్యే గారు గమనించాలి, యువతల మన కార్పొరేటర్ గారు గమనించాలి. అన్ని కమ్మోలకే ఇచ్చేస్తే శాఖలోళ్ళు ఏమైపోతారు, గొల్లోళ్ళు ఏమైపోతారు, కాపులు ఏమైపోతారు, ఏతోలు ప్రతి కులాలు ఉన్నాం. ప్రతి ఏరియాకి పిలిపించండి. అప్పుడు మీరు మీటింగ్ పెట్టండి. ఆ రోజు ఓటింగ్ పెట్టిన రోజుని మీ వాళ్ళే రమ్మానండి. ఆ రోజు మీకైతే మేము పిలుస్తాం, తిరుగుతాము, వస్తాము. మేము ఎవరు మనకు కావాలనుకుంటే అదే తిరుగుతామండి. మాకు అలాగని చెప్పి మాకు విరోధాలు లేవండి. అలాగని చెప్పి మాకు గొడవలకు వెళ్ళే వాళ్ళు కాదండి. గొడవలకు వెళ్ళినట్టుగైతే ఆ రోజు రచ్చరచ్చలు అయిపోవాలండి. అది కాదండి. మా కార్పొరేటర్ మాకు సంస్కారం ఒప్పాడండి. సంస్కారం లేదు. అందులో కార్పొరేటర్ దగ్గర ఉన్న అవతలకి వెళ్ళి వాళ్ళేనండి. వాళ్ళు వెళ్ళలేని ఏం కాదు, వాళ్ళు వెళ్ళారు. అంటే ఎక్కడి నుంచి సిగరెట్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏదో నాయులు అయిపోవచ్చు. అది ఏంటనేది చిన్న సిగరెట్ మొక్క ఎక్కడికి అవుతుందో ఆ మొక్క నిలబెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి. సంస్కారం నేర్చుకోమని. బాబు ఎమ్మెల్యే గారు ఈరోజు 86వ వార్డులో సీనియర్ జూనియర్స్ టోటల్ 86వ వార్డులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో తెలుగుదేశం పార్టీ వార్డులో ఉన్న కార్యకర్తలందరం కూడా సమావేశం అయ్యడం జరిగింది. ఆ సమావేశం ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ పెట్టి కమిటీ వేసేవారు. ఆ కమిటీ ఇప్పుడు లేకుండా ఎక్కడో మూలని కమిటీ వేసుకొని ఒక 12 మంది 13 మంది కమిటీ వేసుకొని ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే చెప్పుకొని తిరుగుతున్నారు. వార్డులో కూడా చాలా గందరగోళాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపనలైనా అవేమైనా కూడా గొడవలకు దోవతీస్తున్నాయి. దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బాపట్ల పట్టణం భక్తి పారవస్యంతో నిండిపోయింది. 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించుకున్నారు. మహిళలందరూ అమ్మవారి ప్రతిమను నెత్తిన మోస్తూ బాపట్ల పట్టణానికి అధిష్టాన దేవత అయిన గ్రామ దేవత పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. అక్కడ పోలేరమ్మ తల్లికి చీర, గాజులు, పసుపు, కుంకుమలతో పాటు పొంగలి, పులిహార, చలిమిడి వంటి అనేక రకాల నైవేద్యాలను పోలేరమ్మ తల్లికి సారిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారం వెనుపాటు వారి వీధిలో ఏం చేస్తున్న ప్రసన్న దుర్గా భవానీ భక్త సమాజం అంతా కలిసి ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించుకోవడానికి బయలుదేరి పోలేరమ్మ గుడి వద్దకు వెళ్ళి అక్కడి నుండి ప్రథమ దేవాలయం దారి మార్గంలో ఉన్న ప్రథమ దేవాలయాలన్నిటి కూడా సారి సమర్పించుకుని విఘ్నేశ్వరుడికి, భవనారాయణ స్వామికి, కన్యకా పరమేశ్వర అమ్మవారికి, మధ్యలో ఉన్న పోలేరమ్మ తల్లికి ఇచ్చి శివాలయంలో కూడా ఇచ్చుకొని డైరెక్ట్గా ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో వచ్చి ఉన్నాము. దారి మార్గంలో అమ్మవారి గ్రామ సంకేతాలను చేసుకుంటూ వచ్చి ఇంటికి చేయడము. అందరూ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ప్రజలందరూ మనం చేస్తున్నారు. అమ్మవారి కృపకు అందరూ ప్రార్థన కావాలని కోరుకుంటూ ఎస్ఎన్పి అగ్రహారంలోని శ్రీ ప్రసన్న దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసంలో ఆఖరి వారమైన ఈ ఆదివారం రోజున గ్రామంలో గల గ్రామ దేవత నుంచి అమ్మవారికి సారే సమర్పించుకుంటూ క్షీరభావ స్వామివారి అమ్మవారి దగ్గర విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజీమాబాద్లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబ్రిస్తాన్ ప్రహరీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జి ప్రసాద్ల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు గోమాడ వాసు,
మహమ్మద్ ముర్తాజా, క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడెపు సత్యనారాయణ, మదీనా వలి, ఇషాక్, ఆన్జర్ వలి, జహంగీర్, రిజ్వాన్, జావేద్, ఇక్బాల్ బాషా, పోలరౌతు వెంకటరమణ, గంధం వెంకట్రావు, లంకా లత తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా కబ్రిస్తాన్ని చూస్తారండి. ఎందుకంటే మనిషి చనిపోతే అక్కడ మనం తీసుకెళ్లి ఖననం చేస్తాం. ఖననం చేయడం అంటే ఇంకా ఆయన పర్మనెంట్ గా అక్కడ నిద్రపోయేటటువంటి స్థానం అది. ఆ ప్లేస్ ని ఆ స్థానాన్ని మంచిగా చేయాలి అని ఒక ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందులో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ రోజు ఈ కబ్రిస్తానానికి 50 లక్షలు పెట్టి రెనోవేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు. కేవలం సంక్షేమం అనుకుని అభివృద్ధి గాలి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉండేది. కానీ ఇప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా, సంపద సృష్టిని కూడా ఈ సమపాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మా యువ నాయకులు కూడా, రేపు భవిష్యత్ నాయకులు మా లోకేష్ బాబు కూడా ఈ అభివృద్ధిలో ఈ విధంగా చేస్తే వారి సూచన కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. దివ్యాంగులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణంలో దివ్యాంగ విద్యార్థులకు పిఠాపురం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు బొజ్జా మాణిక్యాలరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జా మాణిక్యాలరావు మరియు క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మురారి శెట్టి సునీల్, సూర్యప్రకాష్, చల్లా లక్ష్మి, బాబు, కొత్తం సురేందర్, బొజ్జా కుమార్, శ్రీరామచంద్రమూర్తి, పోలారావు, రెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈ పట్టణ క్లాత్ రెడీమేడ్ అసోసియేషన్ వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి వీరికి అండగా నిలబడడానికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో ఎవరి స్థాయిలో వారు, ఎవరికి శక్తి మేర వరకు ఇటువంటి దివ్యాంగులైన వారికి అండగా నిలబడాలి. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అల్లూరు జిల్లా గోమంగి గ్రామంలో అటవీ శాఖ అధికారి మురళీకృష్ణ, అటవీ శాఖ సెక్షన్ అధికారి సృజనాశ్రీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర థీమ్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దబయలు అటవీ శాఖ అధికారి, అటవీ శాఖ సెక్షన్ అధికారి మరియు సిబ్బంది గోమంగి గ్రామ ప్రజల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ మినీ గురుకులం నుండి సచివాలయం వరకు ప్లాస్టిక్ వాడకం ప్రాణాలను తీయక వంటి నినాదాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. అటవీ శాఖ సెక్షన్ అధికారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్లాస్టిక్ భూతాన్ని వాడకం తగ్గించి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గుండేపల్లి గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. చంటి పిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్ఐ జ్వాలాసాగర్ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో మెగా సీఏ విద్యార్థుల సమావేశం. హాజరైన ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులపై స్పందించిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల, వైకాపాను వేధించేందుకే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించారని ఆగ్రహం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం అంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మై టీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.